ఎల్లుండి. బావా చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు వస్తావా? ఎక్కడికి? పెళ్ళికి. పెళ్ళే? పెళ్ళి? డోంట్ బి ఫూలిష్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు వెళ్ళాలి అక్కడికి? ఇన్విటేషన్ పంపించారే, వెళ్ళకపోతే బాగుండదు. పంపించారు, పెద్ద ఇన్విటేషన్. నువ్వు అక్కడికి రాలేదని ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. నువ్వు వస్తావా లేదా? నేను రాను, నాకు ఆత్మాభిమానం ఉంది. అయితే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళరా, నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడుస్తే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు. అరే బావా వెళ్ళకరా, నా మాట వినరా. రే ఆగరా, రే ఎక్కడికి అడ్డపోతున్నావు? పడతావు. అరే రే, అక్కడికి వెళితే అవమానం పడతావురా, నా మాట వినరా. దిగు. అదే వెనక్కి వెళ్ళిపోదామా? వద్దు. సరే పద. ఇటురా, ఇటు. జాగ్రత్త జాగ్రత్తరా. కూర్చో. అందరూ వచ్చేసారా? చంటి, అందరూ వచ్చేసారా? పెళ్లి కొడుకు వాళ్ళు లేకుండానా? నాన్సీ లేదురా. ఏ? ఎవరికి తెలుసు? రే చంద్రం, పోదాం పద. వద్దులే, నేను ఇలాంటి పెళ్లికి ఎప్పుడు రాలేదు. ఉండిపోదాం. అవును, తాతగారు వచ్చి ఉండాలి. ఆయన ఎలా ఉన్నారు? ఆయనకి నిక్షేపంలో ఉన్నాడు. ఏం జరుగుతోందిరా? నాన్సీ వచ్చింది. నాన్సీ ఎలా ఉంది? చక్కగా ఉంది. సంతోషంగా ఉందా? తెలియదు. ఏ విచారంగా ఉందా? తెలియదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఒడ్డు కొడుకు బాగానే ఉన్నాడు. నాన్సీకి తగ్గినవాడేనా? అసలు నాన్సీ సంతోషంగా నేను ఒక పిచ్చివాడిని. అతనికే మంచి పెళ్లి కొడుకు, కళ్ళు కనిపిస్తాయి. నాన్సీ నిజంగానే సంతోషంగా ఉందారా? రే చంద్రం, ఏమని కడుగుతురా? పోదాం పద. ఏ ఎందుకు?
ఇంకా సేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది. అంతవరకు ఉండి అనుభవించాలా? పోదాం. పీటర్ అని నీవు నాన్సీ అనే ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. నాన్సీ అనే నీవు పీటర్ అని ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమంతు జీవించి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? నాన్సీ ఒప్పుకుందారా? చెప్పురా. ఉండు. ఒరే చంద్రం, నాన్సీ ఏడుస్తుందిరే. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరే. అటెక్కడికి రా? స్కూటర్ తీసుకొస్తాను. ఆగు నాన్సీ, ఆగు, ఆగు. నా మాట విను. నాన్సీ, నువ్వు కూడా ప్రేమ వివాహాలు పుట్టినవాడి వేరా ఫూల్. వాళ్ళు ఆపుకో. ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి. అయ్యో ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? జార్జ్, అయ్యో వాళ్ళు ఆపండి. ఏమండి, చూస్తారే, మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. చంటి ఎక్కడున్నా? చంటి, నాన్సీ. దైవ సన్నిధిలో మీ వివాహము నిశ్చయించబడినది. దేవుడు జతపరిచిన దానని మనుష్యుడు వేరు చేయకూడదు. జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్లైండ్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా.